ఎవ్రీవన్, నేను రీసెంట్గా డ్రా చేసిన ఫ్రంట్ డీప్ బ్యాక్ ప్యాక్ ప్యాటర్న్ యూజ్ చేసి ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకొని ఐరనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ హుక్స్ కాబట్టి బ్యాక్ పార్ట్ని యారోమార్క్ కనిపిస్తున్న దగ్గర 1/2 ఇంచ్ లీవ్ చేసుకోవాలి. హుక్స్ కోసం ఎగ్జాక్ట్గా ట్రేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మనం హుక్స్ ఏం ఉండవు కాబట్టి దీన్ని ఆన్ ఫోల్డ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ హుక్స్ అయితే కనుక ఫ్రంట్ 1/2 ఇంచ్ లీవ్ చేసుకోవాలి. బ్యాక్ హుక్స్ ఏం లేకపోతే బ్యాక్ని ఆన్ ఫోల్డ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. సేమ్ ఈ ప్రిన్సెస్ పార్ట్ని కూడా మనం ఎక్కడైతే ప్రిన్సెస్ని స్టిచ్ చేస్తామో ఆ పార్ట్ని అక్కడ 1/2 ఇంచ్ లీవ్ చేసుకోవాలి. దీనికి మనం అపెక్స్ పాయింట్స్ అండ్ మార్జిన్ పాయింట్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. పేపర్ రిమూవ్ చేశాక ఆ మార్క్స్ని మనం డ్రా చేసుకోవాలి మార్జిన్ని. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ఎక్కడైతే ప్రిన్సెస్ పార్ట్ స్టిచ్ చేస్తామో అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నా. కట్ చేసుకున్న తర్వాత మార్జిన్ని డ్రా చేసుకుని ఇలా ట్రేసింగ్ వీల్తో ట్రేస్ చేసుకున్నా.